పుష్కరంలో ఉన్నటువంటి నంది విగ్రహం యొక్క శిరస్సుని ఎవరో తీసేశారు, తొలగించారు, రకరకాలుగా ఏదో చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా నేను వంటవంశీ గారు పడవ వేసుకొని లోపలికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి చూసాము. అది ఎవరు దాన్ని ఏమి తొలగించింది కాదు. అది అతి పురాతనమైనటువంటి నంది విగ్రహము. అది ఏమో మట్టి, శుద్ధ, సిమెంటు, కొంత నీటితో తయారు చేసిన విగ్రహం అది. అది న్యాచురల్ గానే దాని ముందర పార్ట్ ఊడిపోయి పడిపోయినట్టుగా అక్కడే తెలుస్తుంది. మొత్తం ఆ మట్టి అవన్నీ అవశేషాలు అక్కడే ఉన్నాయి. సో దాని గురించి అనవసరంగా ఎవరు దాన్ని ఇష్యూ చేసి ఏదో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరో వచ్చారు తీసేశారు, అది మటుకు చాలా తప్పు. అలాంటిది ఏం జరగలేదు. దాన్ని మళ్ళీ టెంపుల్ అథారిటీస్ వాళ్ళు మళ్ళా కొత్త విగ్రహాన్ని పెట్టుకుంటామని అంటున్నారు. దాన్ని అలా రివైవ్ చేసుకుంటే సరిపోతుందో తప్ప ఎవరు వెళ్ళి చేసింది అయితే కాదు. చుట్టుపక్కల మొత్తం పుష్కరిణి అంతా కూడా CCTVs లో కవరేజ్ అయ్యి ఉంది. 27th ఫిబ్రవరి రోజు ఎలాగైతే ఉందో CCTV ఫుటేజ్ చూస్తున్నాం, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అట్లాగే ఉంది. ఎలాంటి మార్పు లేదు అందులో. సో తప్పకుండా అది త్వరలో కొత్త విగ్రహాన్ని పెడతామంటున్నారు. పెడితే అక్కడితో ఇష్యూ క్లోజ్ అయిపోతుందండి.